హాయ్ హలో అండి, వెల్కమ్ టు ప్లెస్టీజ్ జిడుగు ఛానల్. మీకు ఈరోజు మంచి ఎమ్మీగా ఉండే డిలీషియస్ పన్నీర్ బటర్ మసాలా చేసి చూపిస్తా. చాలా ఈజీ, మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ఒక్క పన్నీర్ మన ఇంట్లో ఉంటే సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ ఇది తీసుకున్నాను. ఈ 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని ఇలాగా కట్ చేసుకోండి. స్క్వేర్ షేప్లో ఆర్ క్యూబ్స్గా కట్ చేసుకొని, మరీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవద్దు, చిన్న ముక్కలుగాను కట్ చేయొద్దు. నేను చూపిస్తున్నాను చూడండి, ఇట్లాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వాటిని విడకొట్టండి. అన్నిటిని విడకొట్టేసి ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, కొంచెం ఆయిల్ హీట్ అయినాక జాపత్రి తుంచుకొని వేసుకోండి. 2 యాలకులు, 3-4 లవంగాలు, ఆనియన్స్, ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి, ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఏమి ఇష్యూ లేదు. ఒక పెద్ద టమాటాని ఇలా కట్ చేసుకొని మొత్తం ఆయిల్ జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 4 నుంచి 7 వరకు బాదం పప్పు, ఒక 10-15 జీడిపప్పు వేసేసి మంచిగా వీటన్నిటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఎక్కడ వరకు ఫ్రై అవ్వాలి అంటే ఇవి ఉల్లిపాయ టమాటా అనేది మెత్తబడాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. వాటిలా మెత్తపడాలి అంటే త్వరగా మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతాయి. అందుకని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేసి ఒక్కసారి మూత తీసి తిప్పుకొని ఒక 5 మినిట్స్ మూత లేకుండా అయినా పర్లేదు, మూత పెట్టైనా పర్లేదు, కానీ టమాటా ఉల్లిపాయ అనేది మగ్గాలి, మెత్తపడాలి. అప్పటి వరకు ఉంచి ఇవి చల్లారే వరకు చల్లపెట్టుకొని తర్వాత మిక్సీ వేసేసుకోవాలి. ఎంత ఫైన్గా మిక్సీ చేసుకుంటే అంత కర్రీ గ్రేవీగా బాగుంటుంది. వీటన్నిటిని మిక్సీలోకి తీసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసేసుకుంటాను. చూడండి, ఇంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుంటే గ్రేవీగా మనకి చపాతీల్లో కానీ, రైస్లో కానీ, పుల్కాల్లో కానీ, ఈవెన్ పూరీల్లోకైనా సరే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక బాండీ పెట్టేసేసుకొని మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఇది బటర్ ఒక క్యూబ్ బటర్ తీసేసుకుని వేసుకుని ఈ బటర్ అంతా కూడా ఆయిల్లో కరిగే వరకు కరగపెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ లేదా కొంచెం షాజీరాని ఈ ఆయిల్లో వేసేసి, ఆయిల్లో కొంచెం షాజీరా ఫ్రై అయినాక ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న మసాలాని కూడా ఈ ఆయిల్లో వేసేసి బాగా కలిపేయాలి. ఆయిల్లో ఈ మసాలా అంతా కలిసిపోవాలి. తర్వాత ఈ ఆయిల్లో మసాలా ఎలా కలిసిపోయిందో అలాగ ఆయిల్ మళ్ళీ మసాలాలో నుంచి సపరేట్ అయ్యే వరకు మసాలాని ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం అల్లం చిన్నిపాయ పేస్ట్ వేసుకొని, అల్లం చిన్నిపాయ పేస్ట్ కూడా ఈ మసాలాల్లో కలిసిపోయే విధంగా కలిపేసి ఒక్క 2 మినిట్స్ అలా జస్ట్ ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఇప్పుడు కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత కారం. నాకు ఇక్కడైతే 1.5 టేబుల్ స్పూన్ కారం పడుతుంది. 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఈ మసాలాలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు స్పైసెస్ మాడిపోతాయి కనుక కొంచెం వాటర్ పోసుకొని ఈ వాటర్ అంతా ఈ మసాలాలలో కలిపేసి మొత్తం ఫ్రై చేయండి. కొంచెం వాటర్ అదంతా డిజర్వ్ అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ అనేది ఇట్లా మసాలాలో నుంచి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి జస్ట్ ఇలా తిప్పుకొని మసాలాలన్నిటిని ఒక 2 మినిట్స్ జస్ట్ అలా వదిలేసేసేయండి. 2 మినిట్స్ అంటే మరి 2 మినిట్స్. ఇప్పుడు ఒక 2.5 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేయాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. మసాలాలు మనకి కడుపులో మంట రాకుండా కానీ, డైజెషన్కి ఇబ్బంది లేకుండా ఉండడానికి పెరుగు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. గ్రేవీగా కూడా సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చి గ్రేవీ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఈ పెరుగుని ఎక్కడ తొలకలుగా లేకుండా మంచిగా కలిపేసుకొని 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసేసి వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్, నాకు ఇక్కడైతే ఒక గ్లాస్ వాటర్ పట్టింది. టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ అన్ని వాటర్ పోసేసి మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఈ మసాలాలో వేసేసి నీట్గా మొత్తము కలిపేసేయండి. కలిపేసేసి ఈ మసాలా అన్నీ ఈ పన్నీర్ క్యూబ్స్కి పట్టాలి కాబట్టి ఒక్కసారి ఇక్కడే టేస్ట్ చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి తిప్పుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేసేయండి.
మూత పెట్టేసి మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉంటే, తిప్పుకుంటా ఉంటే ఫైనల్లీ యమ్మీ యమ్మీ బటర్ మసాలా కర్రీ ఇలా రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. చాలా యమ్మీగా ఉంటుంది. ఎంత తింటున్నా కానీ తినాలనిపిస్తూ ఉంటది. ఈవెన్ మేమైతే రైస్‌లోకి తిన్నాము. ఈవినింగ్ చపాతీల్లో కూడా తిన్నాము. ఎంత బావుంది అంటే తినే కొద్దికి తింటూనే ఉన్నాం. అంత బావుంది. కర్రీ చివరికి సరిపోలేదు కూడా మాకు. అంత టేస్టీగా ఉండిద్ది. మీరు ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.